శ్రీమాత్రే నమః. పొరపాటును కూడా భగవత్ నింద చేయకూడదు. మనం సర్వమంగళ అమ్మవారి ఆలయం గురించి చెప్పుకుంటూ ఉంటాం కదా, మన ఛానల్లో కమ్యూనిటీ పోస్టులు పెట్టుకుంటాము. అలాగే చాలా అమ్మవారి లీలా వైభవాన్ని నేను చెప్తూ ఉంటాను. సరే, కొంతమందికి వాళ్ళు ఎవరు అనేది అక్కర్లా, అది దేవుడా మనిషా ఎవరు అక్కర్లా, మన నోటి దురద తీర్చుకోవటం కోసం 4 బురద మాటలు మాట్లాడేస్తూ ఉంటాం. అలాగే ఈ సర్వమంగళ అమ్మవారి ఆలయం మీద కూడా బురద జల్లే ప్రయత్నం చేశారు. ఆకాశం మీద ఉమ్మేసాం అనుకోండి, ఎవరి మీద వచ్చి పడుతుంది? మన మొహం మీదే పడుతుంది. భగవత్ నింద చేశాము అనుకోండి, ఎవరికి నష్టం? వెనకాల మనకే వస్తుంది, తిరిగి కొట్టేస్తుంది. ఒక ఆవిడకి ఇప్పుడు దాదాపుగా 60 ఏళ్ళు ఉన్నాయట. సరే, ఆవిడ జీవితం అంతా గోల్డెన్ స్పూన్ అంటారు చూసారు, అలాగా. అసలు ఆవిడకి ఏ కష్టము రాలేదట. పిల్లలు, మనవలు, కోడళ్ళు అందరూ ఎంత బాగుంటారో, ఎంత చక్కగా చూసుకుంటారో, చాలా జీవితం హాయిగా గడిచిపోతోంది అని అనుకుంటున్న సమయంలో, ఇంకా ఎప్పుడైతే మనకి ఇంత చిన్న కష్టం కూడా రాలేదో, వెంటనే ఏమవుతుందంటే అహంకారం తలకెక్కేస్తుంది అనమాట. ఆ అహంకారంతో ఎవరు ఎదుటే ఏం చెప్పినా సరే అని చెప్పి కొట్టి పాడేస్తూ ఉంటాం. అలా సర్వమంగళ అమ్మవారి ఆలయం గురించి మనం పెడుతున్న వీడియోస్, అలాగే కొంతమంది మాట్లాడుకుంటున్న మాటలు అవన్నీ విని ఆవిడ ఏమనుకున్నారట, ఓహో ఇక్కడ నిజంగానే వ్యాపారం జరుగుతోంది కాబట్టి మనం కూడా ఒక రాయేసేద్దాం అనుకున్నారట. ఏముంది, ఫ్రీగా వచ్చిన నెట్, ఫోను, ఒక కామెంట్ పెట్టడమేగా, అందుకని కామెంట్ పెట్టేశారనమాట. అలా పెట్టడం అస్తమాను సర్వమంగళ అమ్మవారి ఆలయం గురించి తిట్టుకోవడము, కామెంట్లు పెట్టుకోవడము, ఇంకొకళ్ళకి అసహ్యంగా చెప్పడం అవన్నీ చేస్తున్నారు. చూడండి, నాకు ఆవిడ పెట్టిన కామెంట్లో నాకు ఎంత ఇది అనిపించింది అంటే, ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే, అమ్మా నేను మీ ఛానల్లో ఎన్నోసార్లు అమ్మవారిని దూషిస్తూ పెట్టిన కామెంట్ తీసేసేవారు, మీరు ఉంచేవారు కాదు, నాకు ఆ విషయం తెలుసు. మీరు తీసేసిన ప్రతిసారి నాలో కోపం ఎక్కువైపోయేది, అందుకే మరింత పెట్టేదాన్ని. అప్పుడు నేను అనుకున్నాను, నా ఈగోని నేను సాటిస్ఫై చేసుకుంటున్నాను అని అనుకున్నాను, మిమ్మల్ని బాధ పెడుతున్నాను అని అనుకున్నాను, కానీ నా జీవితాన్ని నేనే నాశనం చేసుకుంటున్నాను అని చెప్పి ఆ రోజు నేను ఊహించలేదు. సరిగ్గా 1 సంవత్సరం తిరిగేసరికి నా జీవితం అల్లకల్లోలం అయిపోయింది. ఏ రోజు 1 పైసాకి కూడా వెతుక్కోవాల్సిన అవసరం లేని మా జీవితం తల్లకిందులైపోయింది. చాలా బాధ అనిపించింది. ఏంటి ఇలా ఎందుకు జరిగింది అని నాకు చాలా బాధ అనిపించింది. అప్పుడు నాకు గుర్తుకొచ్చింది, మనం చేసే చెత్త పనులు మనకి గుర్తుండవు, అది మర్చిపోతాం, చేసిన వ్యథాపని మర్చిపోతాం. నేను కూడా అలాగే మర్చిపోయాను. ఆ తర్వాత మీరు వీడియోస్ అవన్నీ పెడుతున్నప్పుడు, పోస్టులు అవన్నీ చూపిస్తున్నప్పుడు నాకు అప్పుడు గుర్తుకొచ్చింది, అయ్యో నేను పొరపాటు చేశానే, నేను తప్పు చేశానే అని నేను అప్పుడు రియలైజ్ అయ్యాను. అమ్మవారి పాదాలు అప్పుడు పట్టుకున్నాను. నా జీవితం అల్లకల్లోలం అయిపోయే వరకు నాకు అమ్మవారి శక్తి తెలియలేదమ్మా, కానీ అల్లకల్లోలం అయిపోయిన తర్వాత నాకు అమ్మవారి శక్తి తెలిసింది. పూర్వజన్మ పుణ్యం నన్ను అంతవరకు కాపాడిందని నేను తెలుసుకోలేకుండా నా జీవితం బాగుంది కదా, నేను హాయిగా సంతోషంగా ఉన్నాను కదా, 60 ఏళ్ళు వచ్చేసాయి, ఇప్పటి వరకు రాని కష్టం ఇక మీద వస్తుందా అని అనుకున్నాను. ఆ అహంకారం తల మీదకి ఎక్కేసింది, అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను, అందుకే కొట్టిందమ్మా అమ్మ నన్ను. నేను ఎంతకాలం బతుకుతానో నాకైతే తెలియదు, కానీ మళ్ళీ నా జీవితం తిరిగి నా పిల్లలకి, నా మనవలకి మళ్ళీ పునర్వైభవం వస్తుందేమో అని ఆశిస్తున్నానమ్మా. నేను తప్పు చేశాను, అమ్మవారి పాదాలు పట్టుకుంటున్నాను, నేను నా జీవితం బాగుండాలి అని చెప్పి ఆవిడ కన్నీళ్లతో పెట్టారు. అది నిజం అండి. మనం అనుకుంటాం ఈరోజు మన జీవితం అంతా బాగుంది కాబట్టి, మనకి ఏ కష్టము రాలేదు కాబట్టి మనం ఏదో పెద్ద ఊడబొడి చేసాం అనుకుంటాం. అది ఊడబొడి చేయడం కాదు, గత జన్మలో నువ్వు చేసుకున్న పుణ్యం నీతో పాటు ఉంది కాబట్టి అంతవరకు కాపాడింది. నువ్వు ఎప్పుడైతే ఆ నోరు పాడేసుకున్నావో నీ పుణ్యం కరిగిపోయింది, నువ్వు చేసుకున్న పుణ్యం అంతా తొందరగా కరిగిపోయింది, వచ్చేస్తుంది కదా. అలా దాక్కుంటుంది అనమాట. తాచుపావును తొక్కేమని అనుకోండి, కాటేయడానికి ఎప్పుడు నువ్వు బయటకు వస్తావా కాటేసేద్దామని చూస్తుంది. కర్మ కూడా అంతే, నీ పుణ్యం అయిపోయే వరకు అలా ఆగుతుంది, అయిపోయిన వెంటనే వచ్చి కొడుతుంది. ఆ దెబ్బకి మళ్ళీ మనం కోలుకోలేము. ఇలాంటి సంఘటనే నేను చాలాసార్లు మన ఛానల్లో చెప్పే. చెంగనూరు భగవతి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి నెలసరి ఉత్సవాలు చేస్తుంటారు అనమాట. అక్కడ అమ్మవారికి నెలసరి వస్తుంది. ఇదివరకేమో ప్రతి నెల వచ్చేది, తర్వాత 3 నెలలకి, తర్వాత ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి వస్తుంది. అయితే అప్పట్లో ఈ మద్రాస్ పరిసర ప్రాంతాల్లో థామస్ మున్రో అధికారిగా ఉండేవాడు అనమాట. ఈ ఆలయాల పర్యవేక్షణ అవి చూస్తూ ఉండేవారు. అయితే ఈ చెంగనూరు భగవతి అమ్మవారి ఆలయంలో ఆ ఉత్సవానికి దాదాపుగా 1,00,000 మంది వచ్చేవారు.
ఈ థామస్ ముండ్రో మనవాడు కాదు కదా ఆయన, అందుకని అక్కడేమో ఉత్సవానికి డబ్బులు తగలేస్తున్నారని చెప్పి ఆ ఉత్సవాన్ని ఆపేయించాడు అనమాట. అనవసరంగా డబ్బులు ఏమో ఇష్టం వచ్చినట్లు తగలేసేస్తున్నారు, ఎక్కడైనా ఒక రాతికి మెన్సెస్ వస్తుందని చెప్పి చాలా అసహ్యంగా మాట్లాడాడు. ఏమైంది చెప్పండి? అతని భార్య అసలు ఊహించలేదు అసలు అలాంటి జరుగుతుందని. రక్తస్రావం మొదలైపోయింది అతని భార్యకి. ఎంతమంది డాక్టర్స్ని పిలిపించుకున్నారో, ఎంతమంది చేత వైద్యం చేయించుకున్నారో, లాభం లేదు. ఈ థామస్ ముందు దగ్గర పనిచేసే అతను అంటాడనమాట, మీరు ఏమనుకోనంటే నేను ఒక మాట చెప్తాను, అమ్మవారికి జరిగే ఉత్సవాన్ని మీరు ఆపేయించారు, అమ్మ శక్తి స్వరూపిణి, మీరు మళ్ళీ వెళ్ళి మొక్కుకోండి, మీ ఆవిడకి ఆరోగ్యం బాగుంటుంది అని. ఈ భార్యకేమో విపరీతమైన రక్తస్రావం అయిపోయింది, ఎన్నో రోజులు గడిచిపోతున్నాయి, మంచాన్ని పడిపోయింది. అప్పుడు వెళ్ళి మొక్కుకుంటే అసలు చూడండి, అమ్మవారిని వెళ్ళి పాదాలు పట్టుకుంటే అమ్మవారి శక్తి అలాగే ఉంటుంది. అమ్మ నేను తప్పు చేశాను, నా భార్యకి ఆరోగ్యం కుదుటపడితే మళ్ళీ ఉత్సవాలన్నింటినీ పునః ప్రారంభిస్తానమ్మా అని చెప్పి మొక్కుకుంటే ఎంత అద్భుతంగానో, ఎంత ఆశ్చర్యకరంగానో ఆవిడకి రక్తస్రావం తగ్గిపోయింది. అది అమ్మంటే. మళ్ళీ ఆ ఉత్సవాలను పునఃప్రారంభించి అమ్మవారికి ఆభరణాలని చేయించాడు అతను. మద్రాస్ గెజిట్ లో ఇప్పటికది రికార్డ్ అయిన సంఘటన, మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు కనబడుతుంది. సర్వమంగళ అమ్మవారి దగ్గరికి వచ్చి కన్నీళ్లు పెట్టుకుని అమ్మా అని పిలిస్తే ఆవిడ వస్తుంది, ఆవిడ పలుకుతుంది, ఆవిడ సర్వమంగళ. నువ్వు నమ్మి పాదాలు పట్టుకుంటే అన్ని శుభాలనే ఇచ్చేది అమ్మ, సర్వమంగళ ఆవిడ. మొన్న కూడా ఒక రోజు దాదాపు ఒక 2 నెలలు అయిందనుకుంటాను, ఈ ఫోటో చూడండి ఒకసారి, చూసారు కదా, ఎవరో పోస్ట్లో పంపించారు నిలువుదోపిడీ ఆభరణాలు. ఆవిడకి ఎంత కష్టం వచ్చుంటుందో, ఎంత కష్టం వస్తే నిలువుదోపిడీ ఇస్తానని చెప్పి మొక్కుకుంటారు చెప్పండి. ఎంత తీవ్రమైన కష్టం వచ్చిందో ఆ కష్టం నుంచి అమ్మవారు బయట పడేశారో, ఆవిడ నిలువుదోపిడి పోస్ట్ ద్వారా పంపించారు. బహుశా ఆవిడకి అక్కడికి రావడానికి వీలు లేకో, లేదు అంటే తొందరగా పంపించేయాలని ఆరాటమో తెలియదు కానీ పంపించారు పోస్టులు అవి. ఇంకొక ఆవిడ అమ్మవారికి ఆభరణం చేయించారు, దాదాపుగా ఒక 12 కాసులు ఎంతో ఉంటుంది. ఆవిడ కెనడాలో ఉంటారనమాట. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం మొక్కుకున్న అమ్మవారికి, అమ్మ నీకు ఆభరణం చేయించిన తర్వాతే నేను వేసుకుంటానమ్మా అని. అమ్మవారికి అలా ఆభరణం చేయించడానికి 10 సంవత్సరాలు పట్టిందిట. అమ్మవారికి ఆభరణాన్ని సమర్పణ చేసుకున్నారు మొన్నే. నేను ఏమంటానంటే, మన కోపాన్ని, మన అసక్తతని, మనలో ఏదో ఉండిపోతుంది అనమాట, మన మనసులో మనకే తెలియకుండా ఒక ఫీలింగ్ ఉండిపోతుంది. అది ఎలా బయటకు వస్తుంది అంటే, నోటి దుగ్ధని తీర్చుకోవటం కోసం నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటాం. మాట్లాడినప్పుడు మనకంతా గొప్పోళ్ళేడి ప్రపంచంలో, ఇప్పటివరకు మనకంతా బాగానే జరిగింది కదా అని అనుకుంటాం. కానీ నువ్వు మాట్లాడే ప్రతి చెడు మాట, నువ్వు ఏదైతే పుణ్యం చేసుకున్నావో గత జన్మలో, అది ఏదైతే నిన్ను కాపాడుతోందో ఇప్పటి వరకు నిన్ను ఏమీ జరగకుండా, దాన్ని నువ్వు కరిగించేసుకుంటున్నావు. నువ్వు మాట్లాడే ప్రతి చెడ్డ మాటకి అది ఎరుకలో పెట్టుకుని మాట్లాడాము అని అనుకోండి, మన జీవితం ఎప్పుడు అలా వెళ్ళిపోతుంది. ఏ మనిషికైనా కష్టాలు వస్తాయి, కానీ అమ్మవారి పాదాలు పట్టుకుంటే ఆ కష్టాన్ని భరించే శక్తి, ఆ కష్టం నుంచి బయటపడే మార్గము కనిపిస్తుంది. నోరు ఉంది కదా అని పాడేసుకున్నాము అని అనుకోండి, ఆ నోరు ఎప్పుడో మూతబడిపోతుంది. సర్వమంగళ అమ్మవారి ఆలయంలో ప్రతి మంగళవారం నవావరణ అర్చన జరుగుతుంది. ప్రతి శుక్రవారం పొద్దున్నేమో సువర్ణ పుష్పార్చన జరుగుతుంది. ఇప్పుడంటే అక్కడ ఆలయంలో పనులు జరుగుతున్నాయి కాబట్టి జనవరి 27వ తారీఖు వరకు నవావరణ అర్చనకి భక్తులకి ప్రవేశం లేదు. కానీ ఈ జనవరి 27 తర్వాత మామూలుగానే అందరికీ ప్రవేశం ఉంటుంది. ఎవరైనా నవావరణ అర్చన చేయించుకోవాలి అని అనుకుంటే ఒకసారి ఆలయానికి వెళ్ళి అక్కడ అర్చన చూసిన తర్వాత అప్పుడు మీరు అమ్మవారికి ఏదైనా సమర్పణ చేసుకోవాలంటే అప్పుడు సమర్పణ చేసుకోండి. అలానే ప్రతి నెల మాస శివరాత్రికి అక్కడ అభిషేకం చేస్తారు. ప్రతి నెల జరిగే మాస శివరాత్రికి ఎంతో మంది సమర్పణ చేసుకున్న వారికి కూడా ఎంత అద్భుతాలు జరిగాయి అనేది నేను చాలాసార్లు చెప్పాను. అమ్మవారి దయ ఉండాలని, అందరి జీవితము బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీ అస్తమాని ఎందుకు చెప్తాను తెలుసా? కష్టం వచ్చిన వాడికి తెలుస్తుంది ఆ బాధ అంటే ఏంటో.
మనం సంతోషంగా ఉన్నంతసేపు మనం ఎవరి కాళ్ళు పట్టుకోం. నేనేంటి ఇంకొకరి ముందు చేయి చాచటం అంటాం. నువ్వు ఎవరి ముందు చాచకు, కానీ అమ్మ దగ్గర చేయి చాచు. అమ్మా భక్తినివ్వమ్మా, నిన్ను కొలిచే శక్తినివ్వమ్మా అని అమ్మ దగ్గర ఇలా చేయి చాచారని అనుకోండి, ఆ చేతుల్ని చేతిలో పట్టుకుంటుంది అమ్మ, చేతుల్లోకి తీసుకుంటుంది, ఇలా నేను దగ్గరికి పొదివి పట్టుకుంటుంది అమ్మ. అమ్మ అంటే అదన్నమాట.